థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చానాళ్ళుగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడాపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. దాదాపు 10 సంవత్సరాలుగా మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావో అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను తాడేపల్లిలో 25 సంవత్సరాలుగా ఉంటున్నాను. గత 25 సంవత్సరాలుగా పెళ్ళి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా అనేది లేదండి. ఎన్నో మంది వచ్చారు పోయారులే కానీ ఇంటి పట్టా అనేది లేదు. మాకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు గుర్తింపు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంటున్నానన్న ఫీలింగ్ ఇప్పుడు కలిగిందండి. మాకు ఇల్లు కట్టుకున్నా కానీ అది మా ఇల్లు కాదేమో, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసేస్తారేమో అన్న భయంలో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇచ్చారండి ఆ మాట. ఇప్పుడు రాగానే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నామండి. బాగా గుర్తింపు అనేది ఇచ్చారు మాకు. అండి లోకేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి నారా లోకేష్ గారు. మళ్ళీ చక్కగా బట్టలు పెట్టారు మా ఇద్దరికి. మంచి బట్టలు భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కాకపోతే మాకు ఇప్పుడు దాకా పట్టా అనేది ఎవరు ఇవ్వలేదు. సార్ చెప్పినట్టుగా హామీ నెరవేర్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు ఫాతిమున్నిసా అండి. నాకు మా అమ్మాయికి ఇద్దరికి లోకేష్ గారు పట్టా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కోరీలో ఉంటామండి మేము. మాకు ఇప్పుడు దాకా పట్టాలు లేవు. అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మాకు గుర్తింపు అనేది వచ్చింది. సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. వీళ్ళిద్దరే తండ్రి కొడుకే రావాలని కోరుకుంటున్నామండి. బట్టలు పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు. మాకు ఆయన అన్నయ్య అన్నట్టు నెరవేర్చుకున్నారండి. సిలిండర్లు అన్నారు, బస్సులు అన్నారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చేశారండి. చల్లగా ఉండాలి. ఆయనే రావాలి మళ్ళీ. हमें भी शादी होकर 20 साल हुआ. अब त्योहार इतने जद में आए कि एक जन एक बात दिए सुनी लोकेशन इलेक्शन टाइम में आको हमारा पट्टा देता गया. पट्टा देखो हमारा बात दिया खचितम से बात देखो पट्टा देखो ये करया. कोरोना टाइम में बनाया अच्छा करया. नेक्स्ट सीएम भी उन्हीं छाना उन्हीं चाहना उन्हें तो सब भी अच्छा चलने का क्या तो अभिवृद्धि चंदना का तो उन्हें नेक्स्ट क्या काम करता पुलिस बात खड़ा करया. फ्री बसा दिया, गैस सिलेंडर दिया, हमारा अम्मा बड़ी डालिया. बच्चा का अच्छा है, हमारा का अच्छा है. बच्चा नौकरिया भी आना सब भी अच्छा है ना. नेक्स्ट उन्हीं चाहना ये बारे आए तो सब भी पूरा होते. లోకేష్ గారు మాకు ఎలక్షన్ లో మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరో చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం. ఆయన ఎంత ఉంటామండి. ఈ పట్టా కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ విడతలో రాలేదు, కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ సెకండ్ విడతలో రావడం చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పట్టా తీసుకుంటున్నారు. చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది. లోకేష్ గారికి చాలా చాలా కృతజ్ఞులై ఉంటాము ఈసారి మాకు పట్టా ఇచ్చినందుకు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇదే కాదు, చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారని మాకు తెలిసింది. చాలా అభివృద్ధి ప్రదంలో కూడా మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు లోకేష్ గారు. ఈసారి అయితే మా ఓటు నిజంగా లోకేష్ గారికే. చాలా మాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పట్టాన్ని మాకు అందజేశారు. మేము ఈ రోజు మా సొంత ఇంటికలా నిజమైంది. లోకేష్ గారు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇదైందో ఆయన ప్రభుత్వ ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 2వ విడతలో మాకు ఈ పట్టా మంజూరు అయింది. చాలా ఆనందంగా మేము ఇది అభినందనలు తెలుపుకుంటున్నాము. మరి ఎవరు చేయలేని పనిని ఆయన శాశ్వత భూ హక్కు పట్టా కింద మాకు అందజేయటం అయింది. ఈరోజు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. కానీ ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇంకా ఎన్నికల్లో జరగబోయే వాటిల్లో ఇంకా మంచి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.